ప్రైజ్ ది లార్డ్. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా గాలి, వాన, అలలు అన్నీ కూడా రావడం జరిగింది. అప్పుడు ఆయన శిష్యులు చాలా భయపడిపోయారు. ఆయనతో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నారు అని వారికి గ్రహింపు లేదు. యేసయ్య చేసే అద్భుతాలను చూశారు, యేసయ్య చేసే ఆశ్చర్యాలను చూశారు, యేసయ్య చేసే ప్రతిదాని కార్యంలో వాళ్ళు పాల్పంపులు పొందారు. కానీ యేసయ్య మనతో ఉండగా మనకి దిగులెందుకు? ఈ వానని దేవుడు ఆపగలడు, ఈ గాలిని దేవుడు ఆపగలడు, ఈ అలలను దేవుడు నిమ్మలం చేయగలడు అన్న గ్రహింపు వాళ్ళకు లేక వాళ్ళు ఎంతో భయపడిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు పడుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని యేసయ్య లెగువు, గాలి, వాన, అలలు అన్నీ కూడా కొట్టబడుతూ ఉన్నాయి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లెగుస్తారు. లెగిసినప్పుడు నాతో ఉన్నారు, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? నేను చేసే అద్భుతాలను మీరు చూస్తూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఆ గాలిని, ఆ వానను, ఆ అలలను దేవుడు నిమ్మలపరిచాడు. అదేవిధంగా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఇరుకులు, అనారోగ్యం అనేవి వస్తూ ఉంటాయి. అలల లాంటివే, వాన లాంటిదే, గాలి లాంటిదే. కానీ ఒక్కసారి యేసయ్యకు ప్రార్థన చేయండి. యేసయ్య వాటినన్నిటినీ కూడా ఆపగలిగినటువంటి మహా గొప్ప శక్తిమంతుడు. ఆమేన్.